రెగ్యులర్గా జిహెచ్ఎంసీలో మనము డైలీ చేసిన ఇవాళ అయిపోయింది అనుకోవడానికి లేదు వర్క్. ఈరోజు కంప్లీట్ అయిపోయినా నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటుంది. ఆర్కేపురం డివిజన్కు ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ నుంచి కావచ్చు ఇతర నిధుల నుంచి దాదాపు ఎన్ని కోట్ల నిధులు తీసుకురాగలిగారు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ టైం అయితే మేము నియర్ బై 70 crores దాకా తీసుకొచ్చినాను. సెకండ్ టైము కొంచెము తగ్గిందనే చెప్పాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా పరిస్థితి ఎట్లుందంటే, నేనేమో బీజేపీ పొయ్యి నుంచి పోయి పెంక నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టు అయింది నా పరిస్థితి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అధికారంలో ఉంది. దాంతో అంతో ఇంతో నాకు బీఆర్ఎస్ ఉన్నప్పుడే కొంచెం నిధులు తీసుకోగలిగినాము. కాంగ్రెస్ వచ్చినాక జీరో. నిధులు వచ్చినాయి ఏంటంటే ఏదో ఇవ్వాలి కాబట్టి నామినల్గా అర్బన్ డెవలప్మెంట్కి నామకే వాస్తే ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారే తప్పితే కంప్లీట్ డెవలప్మెంట్ దాంట్లో అయితే కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఏం చేయట్లేదు. ఇంకొకటి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మాకు కార్పొరేటర్కి లాస్ట్లో ఒక 2 crores ఇచ్చారు కదా, 80 lakhs జిహెచ్ఎంసీకి ఇచ్చిండ్రు, 20 lakhs వాటర్ వర్క్స్కి ఇచ్చారు. స్టిల్ నౌ ఇంతవరకు ఆ 20 lakhs రాలేదు. మీ డివిజన్లో ప్రధానమైన సమస్య ఏంటి అసలు? డ్రైనేజ్ సిస్టమే. రోడ్స్ అంటే మనము అవి రెగ్యులర్గా చేస్తుంటాము, అవుతుంటాయి, కొన్ని చేసుకుంటూ వస్తున్నాము. 90% రోడ్స్ సాల్వ్ అయిపోయినాయి. డ్రైనేజ్ సిస్టమే మెయిన్ ప్రాబ్లం. కానీ మీ డివిజన్కి వచ్చేటప్పుడు మేము కొన్ని కాలనీలు తిరగడం జరిగింది, కొన్ని స్లమ్ ఏరియాలు తిరగడం జరిగింది. అక్కడ ప్రధానమైన సమస్య డ్రైనేజు, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం, అదేవిధంగా మీ పక్కనే ఒక కూరగాయల మార్కెట్ ఉండడం కూడా జరిగింది. ఎక్కడ చూసినా కూడా చెత్త చెదారం అంతా ఆగమాగం గందరగోళం పరిస్థితులు ఉన్నాయి. కానీ మీరు 2 సార్లు కార్పొరేటర్ చేసారు, ఇన్ని సంవత్సరాల కార్పొరేటర్ కొనసాగుతున్నారు. మరి ఇదేం పరిపాలన మేడం మీది? జిహెచ్ఎంసీ అది నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ నగర్ మార్కెట్ పక్కన మీరు ఏదైతే మెన్షన్ చేసిండ్రో అది రోజు 2-3 ట్రిప్పులు మేము డైలీ తీస్తాం. మార్కెట్ నుంచి తీసుకొచ్చి అక్కడ వేసి వెళ్తారు. అది డైలీ తీసినా డైలీ వస్తుంది. అది ఇవన్నీ ఏంటంటే రొటీన్ వర్క్స్ అండి. ఇవాళ చేసినాము అయిపోయింది, ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అనే దానికి ఉండదు. అందులో పర్టికులర్గా స్లమ్లో పీపుల్ ఏంటంటే మన ఆటో రిక్షా వాడికి ఇవ్వరు, తీసుకొచ్చి వేసేసి వాళ్ళందరూ ఎక్కడో వర్క్ చేసుకుంటుంటారు, పోతా అక్కడ వేసిపోతారు. మనం డైలీ క్లీన్ చేసిన డైలీ వస్తుంది. పర్మనెంట్గా మేము సాల్వ్ చేసే ఇష్యూస్ని అయితే సాల్వ్ చేయగలిగినాము. చిన్నవి ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థలో ఇంత జనాభాలో మనం రోజు చేసిన ఇష్యూస్ వస్తున్నాయి. కానీ మెయిన్ ప్రాబ్లం నేను కూడా చెప్తున్నాను, డ్రైనేజ్ వాటర్ లైన్ ఏదైతే రెయిన్ వాటర్ లైన్ మిక్స్ అయ్యి ఉన్నాయో అక్కడ మటుకు ఇంకా ఇష్యూస్ ఉన్నాయి. అవి క్లియర్ చేయాల్సి ఉంది. అవి మేము చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. ఇటు జిహెచ్ఎంసీ కానీ అటు వాటర్ వర్క్స్ కోఆర్డినేషన్ లేదు. దాంతో అవి పెండింగ్లో పడ్డాయి. మిగతా వర్క్స్ మేము పబ్లిక్ నా దగ్గరికి తీసుకొచ్చినాయి, నా దృష్టిలో ఉన్నాయి, మేము 90% సాల్వ్ చేయడం జరిగింది. త్రాగునీరులో డ్రైనేజీ నీరు కలుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి పరిస్థితులు మీ డివిజన్లో ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఒకసారి అంటే పాత పైప్ లైన్స్ ఉంటాయి కదండి, చిన్న రస్ట్ వచ్చో లేకపోతే ఎయిర్ సకింగ్లోనో ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తాయి. కానీ ఒకప్పటి మీద నేను ఫస్ట్ గెలిచినప్పటికీ సెకండ్ టైము నా పరిపాలనకు వచ్చినప్పటికీ కొంచెం టెక్నాలజీ అప్డేట్ అయింది. వాటర్ వర్క్స్ వాళ్ళు ఇమీడియట్గా దాన్ని మనము ఫైండ్ అవుట్ చేసి క్లియర్ చేయడం జరుగుతున్నది.